ఈరోజు డోరా బాబు పార్టీ మామ వస్తాం, నీకోసమే పోతాం. డోరా బాబు నీ మీద ఈగ వాళ్ళన ఢిల్లీ తగలబెట్టేస్తాడరా. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ప్రజెంట్ అయితే మామ టైం వచ్చి 11 అవుతుంది అనమాట. సో ఇందాకే లేచి రెడీ అయ్యాము, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట చికెన్ తీసుకెళ్ళడానికి. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈరోజు మా డోరా బాబుకు పార్టీ. డోరా బాబు కాదు, అది పాప, డోరా పాప. అలవాటు అయిపోయింది బాబు బాబు అని చెప్పి. బిస్కెట్లు పెట్టి బాగా అలవాటు చేసాము దీన్ని మనం. ఈరోజు చికెన్ పార్టీ దీనికి. హరి చికెనే కదా. అందరికి వచ్చేసి కొద్దిగా చికెన్ చేసుకొని, క్యారెట్ ఒకటి, కీరా ఒకటి, 2 ఎగ్స్, కొద్దిగా అన్నం. కొంచెం డైటింగ్ లో ఉన్నామా? చూస్తారు కదా మన తాళి ఆడిచ్చే ఆట, కబాలి ఆడిచ్చే ఆట చూడు. గత 5 days గా మేమైతే మా రూమ్ లోనే ఉన్నాము. అందులో ఈరోజు సండే, కంపెనీ నుంచి ప్రెషర్ కూడా ఏముండదు. సో మీరు చూసేసరికి ఇది థర్స్డేనో ఫ్రైడేనో అయి ఉంటుంది. అంటే ఒక 4-5 days ముందు నడుస్తుంది అనమాట వీడియోస్. సో ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ నేను టైం టు టైం పోస్ట్ చేస్తూ ఉంటాను స్టోరీస్ రూపంలో. సో అక్కడ మీరు ఇన్స్టెంట్గా నేను ఎక్కడున్నాను, ఏం కథ అని అన్నీ తెలుసుకోవచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి, లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అయిపోండి. ఇన్స్టాలో ఫాలో అయితే ఏంటంటే మనం నెక్స్ట్ ఏం వీడియో వస్తుందని వీళ్ళకి ముందే తెలిసిపోద్ది. అంటే కొంచెం అప్డేట్లో ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏ ప్లేస్లో ఉన్నాము, ఒకవేళ మీ ప్లేస్కి ఏమైనా వస్తే మీట్ కూడా అవ్వచ్చు, అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్స్టాలో అందుకే ఫాలో అయితే బెటర్. ఫస్ట్ అయితే వెళ్ళి చికెన్ కొట్టించుకొని రావాలి మామ డోరా బాబుకి, అలానే మాకు కూడా. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అది మాకు, ఇది డోరా బాబుకి. డోరా బాబుకి కూడా తీసుకెళ్తున్నాం మనం. ఒరే వాళ్ళ ఇంట్లో ఓనర్స్ కూడా అంత బాగా చూసుకోరేమోరా. అంతే కదా, మనం రోజు ప్రతిరోజు పొద్దున్న బిస్కెట్, రాత్రి ఒక బిస్కెట్. మళ్ళీ ఇప్పుడు చూడు స్పెషల్, సండే స్పెషల్ డోరా బాబు సండే వచ్చేసింది చూడండి మా డోరా. నీకోసమే ఇది. వస్తాం, ఒక 1 day తీసుకొస్తాం. ఎంతసేపు పట్టద్దురా డోరా బాబు? టైం చెప్పాలి వాళ్ళ. అరగంటలో వచ్చేస్తామా? హరిబాబు ఈరోజు ప్రాపర్ మీల్ చేస్తాడు అనమాట. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాము, ఇవన్నీ తీసుకొచ్చాం అనమాట. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. చికెన్ కడిగేసి మ్యారినేట్ చేసేద్దాము. డోరా బాబు సపరేట్ గా మ్యారినేట్ చేద్దాం. అంతే, మ్యారినేట్ దానికి ఉప్పు కారం వేసి ఉడకబెట్టడం అంతే. గుడ్లు కూడా ఉడికిపోయి తొక్కు తీసి పక్కన పెట్టేసాను అనమాట. అరే ఇన్ని బాటిల్ ఉన్నాయి ఏంద్రా అసలు కిడ? బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొస్తాము, ట్రైన్ లో వస్తాం కదా ఎక్కువ. అన్ని ట్రైన్ లో కొన్న బాటిల్స్ అనమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం అంతే, వాడేసాక. చాలా వాడేసాం మనం మజ్జిగలు గట్లా, లేదంటే ఇంకా ఎక్కువ ఉండేది. ఫస్ట్ ఒక సగం స్పూను సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇది కొంచెం లైట్గా పసుపు, ఇది చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఆనియన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నిమ్మకాయ పిండదాం. నెక్స్ట్ కొంచెం పెరుగు, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసామంటే మ్యారినేషన్ అయిపోయింది అనమాట మంది. డోరా బాబు కూడా ఇట్టే చేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది మిక్స్ చేద్దాం. సో మా చికెన్ మ్యారినేషన్ అయిపోయింది మా. ఇప్పుడు డోరా బాబు చికెన్ మ్యారినేషన్ చేద్దాం. అంటే ఉప్పు సాల్ట్ కూడా ఇవా ఉడబెడు అంతా. డోరా బాబుకి ఇప్పుడు మనం గొంతు ముక్కలు తెచ్చామన్నమాట, మెడకాయలు. నూనె ఎవరా? నూనె డోరా బాబుకి. అల్లం పేస్ట్ ఆగాలి కదా, అల్లం పేస్ట్, ఉప్పు పసుపు అంతే. ఇంతకుముందు పెట్టాను ఆ కుక్కలకి. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? నాకైతే అసలు అలవాట్లేదు మా, ఎందుకంటే మా ఇంట్లో అసలుకి మేము తప్ప ఎవరికి అలవలేదు అనమాట. మిమ్మల్ని పెంచడం ఎక్కువ, మళ్ళీ కుక్కలు ఎందుకు రా అంటారు మా అమ్మ అయితే. నాకు తెలిసి అందరి ఇళ్ళలో అట్లానే ఉంటది అనమాట. నీకే తిండి దండగా మళ్ళీ కుక్కలు ఎందుకు రా అంటారు. అల్లం పేస్ట్ అబ్బా దర్జారా డోరా బాబుకి. అల్లం పేస్ట్ బలం అయితే ప్యాకెట్ లేదు, బాగుంటుంది. పనులు హైలైట్ గా వస్తుంది మా అసలుకి. టమాటా కూడా రే డోరా బాబుకే అంతే కదా. డోరా బాబు మెడకాయలు ఫ్రై. మెడకాయలు ఫ్రై. దీని మీద ఉప్పు కారం వేసి ఉడకబెట్టేస్తే నీళ్ళు పోసి ఉడకబెడతావా? అంతా ఒక పద్ధతి ప్రకారం జరగాల, తేడా జరగకూడదు. డోరా బాబు పెట్టేటప్పుడు అలాగతాడు, మళ్ళీ అలాగతాడు. ముందే మనం చూసి భయపడిపోతా ఉన్నాడు అంత ఫుడ్ పెట్టినా కానీ.
దానికి పచ్చి పెడతారా కదా అంట. అంతే కదా, అందుకే ఉడికిచ్చాలి. అయినా చికెన్ షాపులు కాడ ఎట్రా తినేస్తుంటాయి అయ్యా, తినేస్తాయి. వీధి కుక్కలు కదా. విడిగా ఏదో వాడు ఇంటి కుక్కే, ఇంటికి ఆడుంటాడు కాబట్టి ఇంటి కుక్క. తింటాడు తిండు. ఎందుకండి అయ్యా బిస్కెట్లే లబలబా తినేస్తుంటే, ఇంత మంచిగా టమాటాలు అరగడ్డలు అల్లం పేస్ట్ వేసి మరీ చికెన్ కూర చేస్తుంటే బా ఇదే బలి వచ్చింది కదా రా స్మెల్. లొట్టలు వేసుకొని తింటాడు డోరా బాబు ఇప్పుడు. బానే వచ్చిల్లా. ఎంతకంటే ఏం కావాలరా, అదే వాటికి ఎముకలు కావాలి కాబట్టి మనకే తీసుకుంటే బెస్ట్. ఇది తిన్నాక డోరా బాబు డైలాగ్ వచ్చి, ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను అలా అంటాడు అనమాట. మామూలుగా ఉండదు. ఇప్పుడు మన ప్రిపరేషన్ స్టార్ట్ మామ. మార్నింగ్ కూడా ఏం తినలేదు మామ, ఇప్పుడైతే ఈ స్మెల్కి ఆకలేస్తుంది అనమాట. ఇప్పటికే టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ప్రాసెస్ అంతా అయిపోయింది, మూత కూడా వేసి పెట్టేసాము. ఇంకో ½ అన్ అవర్లో అయిపోద్ది. ఫస్ట్ డోరా బాబుకి మనం ఫుడ్ పెట్టేసి తర్వాత మనం తిందాము. బా వేడి వేడి అన్నం ఆ డోరా బాబుకే. ఎటు తీసుకోలేదు మన దగ్గర డోరా బాబుకి డెడికేటెడ్ ప్లేట్లు ఏం లేవు మామ. సో అందుకని ఆ కవర్ మీద ఫుడ్ పెట్టేస్తాము. నేల మీద కంటే కవర్ బెటర్ కదా. సో మన గెస్ట్ని పిలుద్దాం మామ. చూద్దాం పిలవంగానే వస్తాడా రాడా. రాలేదురా, ఇంకా రాలేదు. కిందకి వెళ్ళిపోదాంపా, కింద పెట్టేద్దాం. పైకి రానంటున్నాడు మా డోరా బాబా. మీకోసం నేను వస్తున్నాము. ఎక్కడ పెడతారా? అరే 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 చిన్న కథ కాదు, ఇటు పెట్టేసి వెళ్ళి ఇటు తీసుకొచ్చేదాన్ని. దా మన ఇంటుంటే తిండరా, దూరంగా వెళ్ళాలి. ఎంజాయ్ బ్రో ఎంజాయ్, నీకోసమే చేసింది. ఒరే ఒరే బిస్కెట్లు కూడా తెచ్చుకోవాల్సిందే ఎవరా. సండే నాన్ వెజ్, బిస్కెట్లు తిన్నా. ఇప్పుడు కోడి పిల్లలు వచ్చేస్తున్నాయి ఇందులో. వెనకాల చూడడం ఎన్ని కోడి పిల్లలు వచ్చినాయో. అదే అదే తింటా చూస్తా ఉంది. ప్రశాంతంగా ఆడ తింటుంది అసలు కదా. వెనకాల కోడి పిల్లలు మళ్ళీ కాంపిటీషన్. అదేం అనట్లేదు చూసారా హైలైట్గా. అన్ని కలిసే ఉంటాయి కాబట్టి ఏమన్నట్లే. మరి ఓన్లీ చికెన్ తినేసిందిరా, రైస్ వదిలేసిందే. తింటా ఉంది, ఫస్ట్ చికెన్ తినేసింది. డోరా బాబు నీ మీద ఈగ వాళ్ళన ఢిల్లీ తగలబెట్టేస్తాడు రా. కష్టపడి చేస్తే ఢిల్లీ తగలబెట్టకుండా. సరిపో ఇంక మనం తిందాం. సో మిషన్ అయితే సక్సెస్ అయిపోయింది అనమాట. పైకి రాలేదు కానీ కిందగా తీసుకొచ్చి పెట్టేశాము. సో ఇప్పుడు మళ్ళీ మనం తిందాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు చెప్పాను కదా, ఫుల్ ఆకలేస్తుంది. సో చూద్దాం మనం వండుకున్న చికెన్ ఎట్లా వచ్చిందో. ఆదివారం అనిపిస్తున్నాం మామ. బాయిల్డ్ ఎగ్స్, ఇది ఫైబర్ కోసము హరిబాబు జాంకాయలు అలానే క్యారెట్ కూడా తీసుకున్నాడు. ఇది చేసుకున్న చికెన్ అనమాట. ఇది వైట్ రైస్. ఫస్ట్ అయితే ప్లేట్లో వేసుకొని తిందాం, ఫుల్ ఆకలేస్తుంది. హరిబాబు ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేస్తాడు అనమాట ఇప్పుడు ప్లేట్లో వేసుకోవడం. ఎందుకు అట్లా అలవాటు నీకా? ఫస్ట్ ప్లేట్లో సైడ్ డిష్ వేసుకుంటావు, మెయిన్ రైస్ వేసుకోవా? నాదే ఉంది ఆ ప్లేట్లో అన్నీ కలిపి కడుపులోకే కదా పోతుంది. సో వైట్ రైస్ మంచి వేడివేడిగా ఉంది. వేసాలో అనాలి ఇప్పుడు. 2 ఎగ్స్, జాంకాయ, అలానే ఒక 2 క్యారెట్ ముక్కలు. అంతే కదరా హరి? ఇది ప్రాపర్ ప్లేటింగ్ అంటే. లాస్ట్లో నిమ్మకాయ తీసుకొని చికెన్ పైన పిండితే సెట్. వంట అయిపోయింది, గుడ్లు అయిపోయి కొద్దిగా ఇంతే అన్నం, ఇంకేం పెట్టుకోను. 2 మరి ఉందిరా.
అది ఎటు వచ్చింది అంత స్పైసీ లేకుండా ఏం లేకుండా మీడియం ఫ్లేవర్ తో చాలా బాగుంది. టైం చూడండి మామ 8:50 అవుతుంది అనమాట నైట్. సో మధ్యాహ్నం చూపించింది సేమ్ అదే తింటున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా. రైస్ అయితే కంప్లీట్ చేసాము, సరిపోదు అనుకున్నాను కానీ సరిపోయింది అనమాట ఇద్దరికి. డైటింగ్లో ఉన్నాం కదా మనం ఇప్పుడు. సో ఇంకా బయటకు వచ్చి ఊటీ వర్కీ బిస్కెట్ అని ఉంటాయి మామ, ఇది బాగా ఫేమస్ అనమాట ఊటీలో. సో ఇక్కడ దొరుకుతుంటే తీసుకున్నాం. 100 రూపాయలు 120 పడి ఉంటుందేమో ఇది కదా. అంతే అంతే ఉంటాయి. మాకు ఇక్కడ 200కి అమ్మాడు అనమాట ఒక ప్యాకెట్, హాఫ్ కిలో. 200 రూపాయలు ఏందిరా హాఫ్ కిలో బిస్కెట్లకి. అదే కదా, మంచి కాస్ట్ ఎక్కువ. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఇది. చాలా రోజులు నేను తిందాం అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడు కూడా తినలేకపోయాము. మళ్ళీ ఊటీకి ప్లాన్ చేయాలిరా హరి ఏదో ఒక రోజు. సెలవులు వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళు వీడు అందరం కలిసి వెళ్తే బాగుంటుంది. చూద్దాం అది కూడా. వీడికి ఏం పని పట్టలేదురా డోరా బాబుకి. ఫుల్ తిన్నాడు. వీడి చేతులు ఏదో ఉందిరా, చూసేసాడు వచ్చేస్తున్నాడు. వెనకాల వచ్చేస్తాడు చూడండి రూమ్ వరకు, ఏం పిలవకపోయినా. చాలా బాగుంది. అప్పుడు కాస్ట్ కొంచెం ఎక్కువ. సో మా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం. రేపు మళ్ళీ ట్రావెల్ ఉందన్నమాట. సో మన 5 days ఈ రూమ్ లోనే ఉన్నాం కాబట్టి రేపటి నుంచి కంటిన్యూస్ గా ట్రావెల్ స్టార్ట్ అవబోతుంది. సో ఇన్ని రేపు వీడియో చూద్దాం. ఈ వీడియో మాత్రం ఇంతటి పెద్ద మై హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలదాం. ఉండడం వల్ల బాయ్. ఎంత పద్ధతికి వస్తాడు చూడు మా అసలుగా. ఎంజాయ్ డోరా బాబు, ఎంజాయ్.